హలో హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ మిత్రులందరికీ నమస్తే అండి. నా పేరు జగన్. నేను హైదరాబాద్ ఉప్పల్లో ఉంటాను. వెల్కమ్ టు జగన్ కార్ బజార్. మన ఆఫీస్ వచ్చేసి చెంగిచెర్ల నియర్ బై బోడుప్పల్లో ఉంటుంది. గూగుల్ మ్యాప్లో జగన్ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్ వచ్చేస్తుంది. అయితే ఈరోజు మేము ముందుకి టాటా జస్ట్ ఎక్సీ వేరియంట్ క్వార్టర్ జెట్ ఇంజన్ అండి. ఈ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి 2017 2 నెలల మ్యానుఫ్యాక్చరింగ్, 10వ నెల రిజిస్ట్రేషన్. అంటే మీకు 2017 అంటే 32 వరకు, 2032 వరకు 10వ నెల వరకు జీవితకాలం ఉంటుంది. ఇన్సూరెన్స్ మాత్రం లేదు, అయిపోయింది. ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఓన్ ప్లేట్ ఇంతకుముందు ఆల్రెడీ ఫస్ట్ ట్యాక్స్ ప్లేట్ ఉండే, ట్యాక్స్ నుంచి ఓన్ ప్లేట్ కస్టమర్ అయితే చేయించడం జరిగింది. దీని మీద లోన్ కూడా ఉంది ఆల్రెడీ. ఆ లోన్ కూడా క్లియర్ చేసి ఇస్తా అంటున్నారు. ఈ వెహికల్ యొక్క ఓనర్షిప్ సెకండ్ ఓనర్ అండి. ఇప్పుడు మీరు ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళు థర్డ్ అవుతారు. ఇన్సూరెన్స్ మాత్రం లేదు. 1,48,000 కిలోమీటర్ అయితే రీడింగ్ అయితే ఉంది. మిగతా వివరాలన్నీ మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. వెహికల్ యొక్క ఫ్రంట్ సైడ్ లుకింగ్ ఇప్పుడు మనం చూసే చూడండి, చాలా నీట్గా అయితే ఉంది. కాకపోతే బ్యానెట్ మీద 2 ఇట్లా గీతలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా మీకు కూడా. టైర్లు వచ్చేసి 80-90 మధ్యలో ఉన్నాయి. ముందర టైరు ఇది కూడా అంతే, 80 to 90%, 90% ఆల్మోస్ట్. ఇక అన్ని టైర్లు, ఆ టైర్లు కూడా అట్లే ఉన్నాయి, 90% వరకు ఉన్నాయి టైర్లు. వెహికల్ యొక్క లెఫ్ట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసేది అంతా నీట్గానే ఉంది. చిన్న చిన్న సొట్టలు అయితే ఉన్నాయి వెహికల్కి. ఇది ఒరిజినల్ షోరూమ్దే ఉంది, ఇది షోరూమ్దే ఉంది. ఇంటీరియర్ సీట్ కవర్లో వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే అట్లే నడుపుకోవచ్చు. డోర్ ఒరిజినలే. డీజిల్ కారు, మీకు మైలేజ్ 20+ మైలేజ్ ఇస్తుంది. ఈ టైర్ కూడా అంతే, చిన్న గీతలు అయితే ఉన్నాయి. ఈ అద్దం కూడా ఒరిజినలే ఉంది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ ఇప్పుడు మనం చూసే చూడండి, నీట్గానే ఉంది. బ్యాక్ సైడ్ కూడా వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా ఇప్పుడు మనం చూసేది రైట్ సైడ్ది చూడండి. వెహికల్ అయితే నీట్గానే ఉంది. చిన్న ఇక కామన్ ఉంటాయి కదా, ఇది ఒరిజినలే, ఇది కూడా ఒరిజినల్. చూసాను ఆల్రెడీ వెహికల్ రాగానే. జాకీ వీల్ పైన అన్నీ ఉన్నాయి. స్టెప్నీ అయితే 0. లైట్గా డిక్కీలో రస్ట్ వచ్చింది లైట్గా, అది మనం చేయించుకుంటూ పోతుంది. యాంటీ రస్ట్ కోటింగ్ అని ఒకటి ఉంటుంది, అది వేయించుకోవాలి. డిక్కీ కూడా ఒరిజినలే ఉంది, అద్దం కూడా ఒరిజినలే ఉంది, అంతా ఒరిజినలే ఉంది. బండి అయితే ఏ డోర్లు అదైతే మారలేదు. టైర్లు కూడా అన్ని టైర్లు 90%, 90% ఉన్నాయి. టైర్లు అయితే మంచిగానే ఉన్నాయి. రీడింగ్ కూడా చూడండి, 1,48,000. మ్యూజిక్ సిస్టమ్ ఉన్నది, సెట్టింగ్ చేయించుకోవాలి, పనిచేస్తుంది మ్యూజిక్ సిస్టమ్. ఓకే, వెంటనే స్టార్ట్ అయిపోయింది. ఏసీ కూడా ఆన్ చేయడం జరిగింది మనం. ఏసీ అయితే చిల్డ్, చాలా చల్లగా వస్తుంది ఏసీ. వెహికల్ యొక్క ఇంజన్ బీటింగ్ చూడండి, బెల్ట్ సౌండ్ వస్తుంది. బెల్ట్ ఒకటి మార్చుకోవాలి, చిన్న సౌండ్లు వస్తున్నాయి, అది చేయించుకోవాలి. కానీ ఇంజన్ మాత్రం బాగుంది. అమ్రాన్ బ్యాటరీ ఉంది, ఆప్రాన్ కూడా ఎక్కడ డిస్టర్బ్ కావాలి, అంతా ఒరిజినలే ఉంది. A to Z ఎలాంటి స్మోక్, ఆయిల్ రావడం లాంటివి అయితే ఏం లేవు, అంతా ఒరిజినలే ఉంది. బేరింగ్ సౌండ్ వస్తుంది, అది చేయించుకోవాలి. చిన్న పనులు ఉంటాయి బండి అయినాక, కామన్. నా వెహికల్ మొత్తం రివ్యూ చేశారుగా, నేను చెప్పినట్టే ఉంటుంది. A to Z ఏ విధంగా ఉందో ఆ విధంగానే A to Z చెప్పడం జరిగింది. ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి 3,65,000గా కస్టమర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీంట్లో కూడా బార్గెనింగ్ ఉంటుంది. మీకు ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9948588921. థ్యాంక్ యూ సో మచ్.